ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన మంచి భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించుగాక, సహాయపరిచి విడిపించి క్షేమారోగ్యముతో బలపరిచి ఇంతవరకు తన కృపావాత్సల్యముతో నడిపించి దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి ఉన్న సౌభాగ్య స్థితిగతి అతి తక్కువ మంది అయినా మనకి దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ ఆరాధన కూడికి దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడి మీ అందరిని కూడా దీవించును గాక. ఈరోజు మనం చదివిన వాక్య భాగం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. ఇక్కడ యెహోషువ యొక్క వయసు వచ్చిన కాల తరగతిలో ఆయన ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని హెచ్చరిక కలిగిన మాటలను ప్రస్తావించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఇందులో మనం ప్రాధాన్యతగా మనం చూడగలిగిన ఒక మాట, దేవుడు విజయాన్ని ఇచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రజలు నమ్మకస్తులై ఉండి తీరాలి. దేవుని యొక్క బిడ్డలు విజయం పొందిన తర్వాత చాలా మంది నమ్మకం కోల్పోయి ఒక ప్రవణతలో ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు జీవించుకు తీరుతున్నారు. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చుచున్న దేవుడు. 23వ అధ్యాయం దాని 8వ వచనం వరకు 7 శబ్దంతో చదవండి. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. అది 8వ వచనం మొత్తమా? ఓకే. అక్కడ రాయబడిన మాట, మీరు దేవునిని ఏం చేసుకు తీరాలి? హత్తుకు తీరాలి. దేవునిని ఆనకు తీరాలి. దేవునితో అనుబంధం ఖాయం. చిరకాలం వరకు అనుబంధాన్ని ఏం చేయాలి? నడిపించుకు తీరాలన్న ఒక మాటను యెహోషువ ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలకి మాత్రం కాదు, తర్వాత సేవా పరిచర్యకు రావడానికి ఆసక్తి చెందిన వారికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఆయన చెప్తున్న ఒక మాట, దేవునికి మీరేం చేసుకు తీరాలి? ఆనుకునే వారిగా ఉండి తీరాలి. దేవుడు మిమ్మల్ని గత రోజుల్లో నడిపించుకున్న ప్రణాళికలను జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? దేవునిని వెంబడించే వారిగా ఉండి తీరాలి. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు దేవునిని వెంబడించుచున్నారు, కానీ యథార్థతతో దేవునిని ఏం చేయట్లేదు? వెంబడించి ఒక ప్రణాళిక చూపించి తీరట్లేదు. తన వయసు అయిన కాల తరగతిలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న ఒక మాట, జయము దేవుడు మనకి ఇంతవరకు ఇచ్చి తీరాడు. జయములో దేవుడు మనల్ని నడిపించుకు తీరాడు. ఆ జయములో నడిపించుకున్న దేవుడు నమ్మకత్వాన్ని కోరి తీరుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మనం చదివి మొదటి 4 వచనాలు మనం చదివేటప్పుడు షలోమోను గురించి చెప్తున్న మాట, షలోమోను దేవుని దగ్గర నుంచి జ్ఞానోపదేశములను పొంది దేవునితో ఉన్న ఆత్మీక ఉడంబడికలు పొందిన తర్వాత మెల్లిమెల్లిగా తన జీవితం ఏమై తీరింది? దేవుని దగ్గర నుంచి దూరం అయి తీరే ఒక ప్రవణత కలిగొచ్చి తీరినట్టుగా బైబిల్ మనకి ప్రస్తావించి తీరుతున్నది. సొలొమోనుకి దేవుడు విజయం ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు ఆస్తిని ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు కావాల్సిన సౌకర్యం అన్ని ఇచ్చిపెట్టి తీరారు. తర్వాత మెల్లిమెల్లిగా తన మనసు ఏమై తీరింది? మారిపోయి ఒక ప్రణాళికలకు మారిపోయింది. మన దేవుని బిడ్డల్లో కూడా ఆ ప్రక్రియ మనకి కనబడుతున్నది కదా. ఒక కాలంలో తినడానికి తిండి లేదు, జీవించడానికి జీవితం లేదు, నడిపించుకు తీరడానికి సౌకర్యాలు. ఇప్పుడు సౌకర్యాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డల ఆరాధనకు వచ్చినది, ప్రార్థనకు వచ్చినది, ఆత్మీయతతో జీవితాన్ని గడుపుకునేది ఒక్కసారి పరిశోధించుకు తీరితే అర్థం చేసుకు తీరొచ్చు. సొలొమోను వదిలినది ఈ రోజు దేవుని బిడ్డలు కొందరు పట్టుకు తీరారు. అందుకే సొలొమోను గురించి బైబిల్ చెప్పే ఒక మెల్లిమెల్లిగా దేవుడు ఇచ్చిన జ్ఞానోదయం నుంచి దేవుడి దగ్గర నుంచి దూరం అయి తీరి మూర్ఖుడైపోయి ఒక ప్రణాళికలోకి మారై తీరాడు. అందుకే తెలుసుకు తీరాలి, విజయం దేవుడు ఇచ్చుచున్న దేవుడే. విజయం అన్నది మన జీవితానికి ఉన్న ముగింపు కాదు. విజయం తర్వాత నమ్మకస్తులుగా ఉండి తీరడమే దేవుడు మనకి ఇచ్చుచున్న సౌభాగ్య స్థాయి అని పగటి వేళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. అందుకే ఈ కాలంలో దేవుడు మనకి గత కాలంలో గోల్డ్ విజయాలు ఇచ్చారు, ఆస్తి పరంగా విజయం ఇచ్చారు, కుటుంబ పరంగా విజయం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ విజయమే. విజయం దొరికిన తర్వాత దేవుని పక్కకు తోసేస్తే నేను చెప్పక తప్పను, షలోమోను మీద వ్యాపరించిన అదే దురాత్మ మీ మీదకు కూడా వ్యాపరించి తీరి నీ రక్షణ ప్రణాళికలో నుంచి నేనేం చేసి తీరొచ్చు? దూరపరిచి దేవునికి నమ్మి అన్యుడుగా, దేవునితో సంబంధం లేని వాడిగా, మూర్ఖత్వముతో చర్చి తీరొచ్చును. అది ఈ పగటి వేళ విజయానికి ఆస్పదించి జీవించడం కాదు, విజయం తర్వాత కూడా నమ్మకస్తులై ఉండి తీరాలి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు చదివేటప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి గత కాలంలో దేవుడు నడిపించుకున్న విధానాలను ఏం చేసుకు తీరాడు? గుర్తించుకు తీరారు. దేవుని యొక్క బిడ్డలకు ఇచ్చిన ఒక సౌభాగ్య తరగతి మతం
మతి మరుపు దేవుని యొక్క బిడ్డలకి ఇవ్వడం అది ఒక రీతిగా భాగ్యోదయమే, కానీ కొందరు దానిని నాశనం కింద వాడుకున్నారు. దేవుడు చేసిన మేలులను ఏం చేయట్లేదు, జ్ఞాపకం చేసేవారుగా లేరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇప్పుడు ఎక్కడున్నావో, ఇక ఏ స్థితిగతులకు వెళ్తున్నావో దాని గురించి నీకేముండి తీరాలి, హెచ్చరికుండి తీరాలి. వయసైన కాల తరగతిలో ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పుచున్నాడో తెలుసా? కాల తరగతిలో దేవుడు మిమ్మల్ని నడిపించుకున్న విధానంలో ఏం చేసుకు తీరాలి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకు తీరాలి. రీకాలింగ్ ద గాడ్స్ ప్రొవిజన్. దేవుడు మనల్ని నడిపించుకున్న ప్రణాళికలను ఏం చేయాలి, ఒకసారి పరీక్షించుకు తీరాలి. ఒకప్పుడు దేవుడు నీకు రోగాలయలో ఉన్నప్పుడు, సమరణమైన ప్రక్రియలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నావు, ఇప్పుడు నీ స్థితిగతి ఎక్కడుంది, ఇప్పుడున్న స్థితిగతి నీ భవిష్యత్తు ఉన్న స్థితిగతిని ఏం చేసేది, వర్ణించుకోగలిగి తీరేది. యెహోషువకి తెలుసు గత కాలంలో దేవుడు ఆయనని ఎలా నడిపించాడు. యెహోషువకి తెలుసు గత కాలంలో దేవుడు తన ప్రణాళికలను ఏ రీతిగా సంభవింపజేసేసి నడిపించుకు తీరాలన్నది ఆయన చదివి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదివినప్పుడు దేవుడి నమ్మకస్తుడు, ఆయన తన మాట మీద నిలకడత్వం కలిగి ఉన్నవాడు. ఆయన నిలకడత్వం కలిగిన మాట ప్రస్తావించేది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు. ఆయనలో మార్పు లేదని, అటువంటి దేవుడు రక్షించి విమోచనించి దేవుడి యొక్క పిల్లలుగా మార్చింది. దేవుడి యొక్క ఇంటిలో ఉన్న పాలభాగస్థాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఆశపడి తీరేది. నీవు కూడా ఏమై తీరాలి, ఆయన పోలికలోనే మారి తీరాలి, నమ్మకస్తులుగా మారి తీరాలి. గత కాలంలో దేవుడు చేసిన ప్రణాళిక గుర్తున్నవాడు ఈ కాలంలో కూడా దేవుడిని జ్ఞాపకం చేసి నమ్మకస్తుడిగా తన మాటలో నిలకడత్తా కలిగేటటువంటి తీరుతాడు. అందుకే యెహోషువ చెప్పిన మాట, గత కాలంలో దేవుడు మా కొరకు యుద్ధం చేశాడు, గత కాలంలో మాకున్న శత్రువులను దేవుడు తోలేసి మమ్మల్ని ఏం చేసి తీరాడు తెలుసా, వాగ్దాన నగరిలోకి నడిపించుకు తీరాడు. దేవుని రక్షకుడిగా అంగీకరించి తీరి వాగ్దాన నగరికి ఉన్న ప్రణాళికలోకి రాలేకపోతే చెప్పక తప్పదు. దేవుడు చేసిన మేలులను మర్చిపోయావన్నది వాస్తవికం. దేవుడు చేసిన మేలులను పక్కకి నెట్టి చేసి ఆయన నమ్మకత్వం మీద నీవు జీవించుకు తీరుతున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం 23వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నది, దేవుని యొక్క మాట మీద నీకేముండి తీరాలి, నమ్మకం విశ్వాసం యోగ్యమైన ప్రక్రియ ఉండి తీరాలి. దేవుని యొక్క మాటలను అనుసరించేటట్టు ఉండి తీరాలి. దేవుని యొక్క మాట మీద నిలబడే ఒక వ్యక్తిగా ఉండి తీరాలి. అందుకే యెహోషువ మరణించే గడువులో చెప్పుచున్న ఒక మాట, వాక్యానికి ఎడమగాని కుడిగాని నీవు చేయకూడదు, బయలుదేరకూడదు. వాక్య పరిమితి లోపల ఉండి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు నిలకడత్వం కలిగి ఉండగలిగి తీరితే ఇప్పుడున్న విజయము రేపటికి నేనేం చేసి తీరొచ్చు, నమ్మకత్వము కలిగి వారిగా నిలబెట్టి తీరొచ్చు. అందుకే యోహాను సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకారోహణమవుచున్నక మునుపుగా, యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళే మునుపుగా తన శిష్యులతో చెప్పుచున్న ఒక మాట యోహాను సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. దాని 15వ వచనం నుంచి చదివినప్పుడు పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు ఏం చేసి తీరుతున్నారు, ప్రవచనాన్ని పలికి తీరుతున్నారు. ప్రవక్తలు మాత్రం కాదు, ప్రవచనాన్ని పలికేది. యేసుక్రీస్తు వారు కూడా ప్రవచనాన్ని పలికినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. యేసుక్రీస్తు వారు దేని గురించి ప్రవచనం చెప్పారు, యేసుక్రీస్తు వారు రాబోచున్న పరిశుద్ధాత్మ ఆదరణకర్త, విమోచనను స్థిరపరచుచున్న స్థిరాధికారిగా ఉన్న పరిశుద్ధాత్మ గురించి ఏం చేశారు, ప్రస్తావన కల్పించుకు తీరి ప్రవచనించి తీరారు. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. కృపావరాలు ఆగిపోయి పరిశుద్ధాత్మ లేదని చెప్పి తీరే ఒక ప్రవణతలో దేవుని బిడ్డలు సంఘాలు కూడా మారిపోయింది. కేవలం ఆదివారం మాత్రం పాడే కొన్ని బాష్పబిందు పదాలగా అన్ని భాషలు మిగిలిపోయింది. అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, అన్ని భాషతో ఉన్న కృప ఏం పవర్ అక్కర్లేదు, అన్ని భాషతో ఉన్న అనుబంధం అక్కర్లేదు, పరిశుద్ధాత్మతో ఉన్న ఆ ప్రక్రియలో వెళ్ళడానికి కొందరికి ఇష్టం లేదు. అందుకే బైబిల్ ఎప్పుడు ప్రస్తావించే మాట, శరీరం బలహీనంగా ఉన్నది, ఆత్మ శబ్దం కలిగేటట్టు సిద్ధపరచుకు తీరాలి. అందుకే దేవుడు మనల్ని రక్షించే ప్రణాళికలు, నీ ఆత్మను దేవుడు విడిపించి, నీ ప్రాణాన్ని విడిపించి, నీ శరీరానికి ఆ విడుదల ఏమై తీరాలి, ప్రవహించేటటువంటి తీరాలి. అందుకే యోహాను సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయంలో 15వ వచనం చెప్తున్న మాట, నన్ను నీవు ప్రేమించిన ఎడల నా ప్రేమ నీలో బలపరిచిన ఎడల. దేవుడు కొందరికి ఇప్పుడు కూడా దేవుని ప్రేమ గురించి అవగాహన లేదు.
దేవుని ప్రేమకి నీ ప్రేమకి తేడా ఉంది. నీ ప్రేమకి దేవుని ప్రేమకు ఉన్న తేడా. నీవు పిల్లలకు నువ్వు అన్నం పెడుతున్నావు, నీవు నీ పిల్లల పట్ల సౌకర్యం చూస్తున్నావు, నీ ప్రేమ నీ పిల్లల పట్ల. ఉదాహరణకి తెలుసుకోండి, నీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నాడు, ఒకడు బడికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నాడు, ఇంకొకడు బడికి వెళ్ళాడు, కష్టపడి వచ్చాడు. వచ్చినప్పుడు మొదటిగా నువ్వు ఎవరిని అధికంగా పరామర్శించి తీరేది? బయట నుంచి వచ్చిన కొడుకుని మొదటిగా పరామర్శించి తీరేది. ఇంట్లో ఉన్న కొడుకుని ఏం చేసి తీరవు? పరామర్శించి తీరవు. దాని అర్థం ఇంట్లో ఉన్నవాడికి భోజనం పెట్టినా పెట్టకపోయినా బయట వచ్చిన వాడికి ఏం చేయొచ్చు? భోజనం పెట్టి తీరొచ్చు. ఇది నీవు ప్రేమించే ప్రణాళిక. అర్థం కాలేదు. నీవు ప్రేమించే ప్రణాళికలో ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువగా ఉన్న భావన ఇచ్చి తీరొచ్చు. అదే ప్లేస్ లో యేసయ్య కానీ ఆ ఇంటి గల యజమాని అయి తీరితే, ఆ ఇంటి గల స్త్రీ అయి ఉండి తీరితే, ఆయన ఏం చేసి తీరుతాడు? వచ్చినోడిని ఉన్నోడిని ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు. దానికి బైబిల్ ప్రస్తావించే మాట అగాపే. దాని అర్థం అగాపేకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమ, పరిమితి లేని ప్రేమ, ఏమి చూడని ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ. కొందరు అత్తమామను ప్రేమించేది అది కూతురు దోచుకు తినడానికి. రాదు. కొందరు అమ్మా నాన్నని ప్రేమించేదే వారి ఆస్తిని దక్కించుకు తీరడానికి. దానికన్నా ఇంకొక బతుకు ఏం లేదు నీది, ఆ ఆస్తి దక్కించుకు తీరడానికి. అందుకే అమ్మా నాన్నలు కూడా ఏం చేస్తారు తెలుసా? వారి ఆస్తి వారి పిల్లల మీదకి అంత త్వరగా రాయదు. అలా రాయకుండా ఉండడం వల్ల రాసి తీరితే నీ వేగ పోసేసి ఆడ నీకున్న స్థానంలో ఎక్కి తీరుతారు. అందుకే నేను చెప్పొచ్చే మాట శాశ్వతమైన ప్రేమ. అగాపే నేను చేసి తీరుతున్నది, బలపరిచి తీరుతున్నది. దాని అర్థం అగాపే దేవునిదై తీరుది. అగాపే లోపలికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యాపారం రావాలి. అందుకే కదా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఫలములో ఒకటి ఏమి? ప్రేమ. పరిశుద్ధాత్మ ఉన్న ఫలం. కొందరికి ఏముంది? ఫలం లేదు. ఫలం ఉంది, ఫలం లేదు. ఏం లేదు. దానిని అలవాటు చేసుకోమని యేసయ్య చెప్పారు. అలవాటు చేసుకునే ప్రేమ ప్రణాళికలోనే యేసయ్య తన శిష్యులకు చెప్పిన ఒక మాట, మీరు ఒకరి కాళ్ళను ఏం చేయి. మనం దాన్ని పరిచర్యకి మార్చేసాం. మన దాంట్లో పరిచర్య కూడా లేదు కాబట్టి అది కూడా అక్కర్లేదు మన వాళ్ళకి. కొందరికి ఏం అక్కర్లేదు, పరిచర్య అక్కర్లేదు. దాని అర్థం యేసయ్య కోరిన ఒక మాట, ఒకడికి ఉన్న మలినతలో నువ్వు కడిగే సబ్బుగా మారి తీరాలి, తనని శుభ్రపరిచి ఏమై తీరాలి? ఈ సోపుగా మారి తీరాలి. ఆయనని దేవుని యొక్క వాక్యములు స్థిరపరిచే సేవకుడిగా మారి తీరాలి. ఆయనని తిరిగి తీసుకొచ్చి మంచి కాపరిగా మారి తీరాలి. ఆయన పట్ల పోరాటం చేయగలిగి యుద్ధ వీరుడు శివుడిగా మారి తీరాలి. అర్థం కాలేదు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు స్వార్థపరులై తీరారు. ఫలం లేదు కాబట్టి. పరిశుద్ధాత్మకు నా ఫలం లేకపోతే స్వార్థత వచ్చి తీరుతుంది. పరిశుద్ధాత్మ ఫలం నీలో యాక్టివేట్ కాకపోతే శారీరక క్రియ నీలో యాక్టివేట్ అయింది. అర్థం కాలేదు. నువ్వు శారీరక క్రియలకు చెందినవాడివా, ఆత్మ ఫలానికి చెందినవాడివా? నీవే ఈ పగటి వేళ విచారణ చేసుకో. ఆరాధనకు వచ్చిన నిన్ను మేము పక్కన పెట్టుకొని చూసేటప్పుడు మాకేం దొరికింది? అది శారీరక. అందుకే యోహాను సువార్త 14:15 అధికంగా దేవుడిని ప్రేమించి తీరడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలం ఇచ్చి తీరుతున్నది. ఆ బలం దొరకడం వలన ఏం చేసి తీరొచ్చు? దేవుని యొక్క ఉడంబడిక మాటలకు ఏం చేయొచ్చు? లోబడి తీరే, విధేయత చెంది తీరే, అనుసరణం కలిగి వచ్చి తీరే, ఒక ప్రవణత కలిగి వచ్చి తీరుతున్నది. ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఒకడికి 5 లక్షల రూపాయలు అప్పులు ఉండేది. దేవుని సేవకులు సంఘం ప్రార్థన చేశారు, దేవుడు ఆయనని విడిపించుకు తీరారు. దేవుడు ఆయన 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. అదే రీతిగా ఇంకొక విశ్వాసికి 5 కోట్ల రూపాయలు రుణం ఉండి తీరింది. సంఘ బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేశారు, దేవుడి సన్నిధి నుంచి విడుదల వచ్చింది. ఏమైతే 5 కోట్ల రూపాయలు ఏమైతే రుణమాఫీ జరిగింది. ప్రశ్న, వీరిద్దరిలో ఎవరు దేవుడిని ఎక్కువ ప్రేమిస్తారు? మరి 5 కోట్లోడు ఎందుకు దేవుని ప్రేమించలేదు? 5 కోట్లోడు దేవుని ప్రేమించడానికి కారణం ఏంటిది? దేవుడు ఆయనకు రుణమాఫీ చేశాడు కాబట్టి. 5 లక్షలు ఉన్నోడు దేవుని ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటిది? కారణం ఏంటిది? ఆడికి ఎక్కువ ఇచ్చే వీడికి ఇవ్వలేదని చెప్పి. ఇప్పుడు 5 కోట్లు ఉన్నవాడు ముందుగా 200 కోట్లు ఉన్నవాడు వెళ్ళినప్పుడు వీడి ప్రేమ ఏమైపోద్ది? దాని అర్థం ప్రజలు దేవుని ప్రేమించేదే సరుకులో ఉండబట్టే దేవుని ప్రేమించేది.
అర్థం కాలేదు. సరుకులు ఉండబట్టే దేవుని బిడ్డలు అన్యులు అందరూ ఏం చేసేది? ప్రేమించి తీరేది. బైబిల్ చెప్పే ప్రేమ అట్లాంటిది కాదు. బైబిల్ చెప్పే ప్రేమ ఎప్పుడు విపరీత దిశ చెందేది. దేవుడు ఏ విపరీత దిశ చెందే? లోకం చెప్పే ప్రేమకు విపరీత దిశ చెంది తీరేది. 5 లక్షలున్నా 5 కోట్లున్నా ప్రేమకు మార్పు లేదు దేవుడి దగ్గర నుంచి. నీ ప్రేమకు మార్పు ఉండొచ్చు, నువ్వు అనుభవించింది అగాపే కాదు. నీకు రుణమాఫీ కలిగింది, అది అగాపే వలన కాదు. అగాపే వలన అయి తీరితే 5 లక్షల రుణమాఫీ అయినా 5 కోట్ల రుణమాఫీ అయినా నీవేం చేయొచ్చు? దేవుని ప్రేమించింది. ఎలా దేవుని ప్రేమించింది తెలుసు? నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది. 500లకు రుణం అయిపోయావు, దేవుడు తీర్చలేదు. 5 లక్షలకి దేవుడు తీర్చాడు. ఇంకొక సిచ్యువేషన్ లో 500లకి దేవుడు ఏం చేయలేదు. అప్పుడే నీ అసలు ప్రేమ. ఎందుకేనా నేను దేవునికి సేవించేది? నేను చెప్పేది బైబిల్ అక్కడ వదిలేసి పెట్టి సెట్టేసి వెళ్ళాల్సిన రూట్ వెళ్ళిపో. ఫ్రీగా మీకు ఆప్షన్ ఇస్తున్నాను. బైబిల్ ఇక్కడ పెట్టేసి, ఎందుకంటే అది మళ్ళీ ఇంటికాడ ఉంచేసి మళ్ళీ దాన్ని కారం తీసినాక అది ఇక్కడే ఉంచి ఎవరికో పనికి వస్తుంది. బదులుగా నువ్వు రీడ్ చూసుకో. దాని అర్థంతో నీవు దేవుని ఎందుకు నమ్మలేవు? ఏదో లాభోదయం కాదు. ఇప్పుడు నా 500 రూపాయలు తీర్చకపోయినా, 50 కోట్లు తీర్చకపోయినా నా ప్రేమ తగ్గేది లేదు. నా ప్రేమ అగాపే కాబట్టి ఈ 500 కూడా తీర్చలేని పరివేషంలో కూడా దేవుని ప్రేమించగలిగి అర్థం కాదు. ఈ 500 తీర్చలేని దాన్ని బట్టి దేవుని మీద నాకు అధిక ప్రేమ వస్తుంది. పోయిన రోజు మేము వెళ్ళినప్పుడు ఎలాంటి ఒక అమ్మను మేము చూసాం. 3 పిల్లలకి. పెద్ద కొడుకు మానసికంగా ఒత్తిడిలో ఉన్నాడు. రెండో కొడుకుకి శారీరకంగా అంగవైకల్యంలో ఉన్నాడు. 3వ కుమారుడు ఉన్నాడు, కళ్ళు కనబడట్లేదు. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి మనం దేవుని ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుతున్న ఆ అమ్మ ఇది చెప్పింది, నీకన్నా ఎక్కువ నేను దేవుని ప్రేమను అనుభవిస్తున్నానండి. నాతో వచ్చిన సేవకుడు నాకు ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది. 3 పిల్లలకి ఎవరైనా పరిచయం చేయకపోతే బతికేది లేదు. 3 పిల్లలకి కావాల్సిన సౌకర్యం తల్లి చేసి పెట్టి అని చెప్తుంది. నా కుమారుడికి మొదటి కొడుకుకి ఏమైనా మానసిక ఒత్తిడి ఉన్న దేవునికి స్తోత్రం. రెండో కొడుకుకి అనారోగ్య స్థితిగా దేవునికి స్తోత్రం. 3వ కుమార్తెకి కూడా రోగ స్థితిగా దేవునికి స్తోత్రం. దీని మూలంగా పరిచయం చేసి నేను దేవుని యొక్క ఉచిత అగాపే ప్రేమను నేనే చేస్తున్నాను. అప్పుడు మేము అడిగాం, అమ్మ నువ్వు చచ్చిపోతే ఈ పరిస్థితి ఏంటిది? అంత త్వరగా దేవుడు నన్ను చామనిచ్చి తీరుడు. నేను సస్తే నాలో అనుభవించిన అగాపే ప్రేమ వారిని కూడా బతికించుకోగలిగి నేను లేకపోయినా పర్వాలేదు. అగాపే ప్రేమతో నేను నమ్మేది సాక్షాత్ యేసుక్రీస్తు వరకు తల్లిగా దిగి రాగలిగేవాడు. అది మరణించిన గడువు వరకు ఏం చేయొచ్చును? వారు దేవుని పట్ల నేను మరణించినంత గడువు వరకు సంరక్షించగలిగే బాధ్యత ఈ ప్రేమకు ఉంది. అలాగైతే ఒకటి తెలుసు తీరాలి. దేవుని ప్రేమించిన వారు దేవుని యొక్క మాటలను అనుసరించే వారుగా ఉండి తీరుతారు. అందుకే దేవుని బిడ్డలు ఏమై ఉండి బలవంతులుగా ఉండి తీరాలి. అందుకే ఒక విషయం తెలుసు తీరాలి. గత కాలంలో దేవుడు నడిపించుకున్న విధానంలో నువ్వు ఎంత మాత్రం నమ్మకస్తుడై ఉన్నావో 100 మార్కుల్లో ఎన్ని మార్కులు ఉంటాయి ఒకసారి రాసేసి ఉంచేసుకో. రెండోదిగా దేవుడు నిన్ను గత కాలంలో విడిపించిన విడుదల విధానములను ఎంత మాత్రం ఇప్పుడు దేవునికి నువ్వు రుణస్తుడై ఉన్నావు. 100 మార్కులు ఎంత మార్కులు ఇచ్చుకోగలుగుతావో ఒక్కసారి పరిశోధించుకో. దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగేది ఎంత మాత్రం ఉన్నది? 100 మార్కులు ఎన్ని మార్కులు ఇచ్చుకోగలుగుతావు? దేవుని పట్ల ఆసక్తి చెంది తీరడం, దేవుని కొరకు మనసు కలిగే దానిలో 100 మార్కులు ఎన్ని మార్కులు ఇచ్చుకోగలిగి తీరుతావు? ఈ పగటి వేళ ఒక్కసారి విచారణ చేసుకు తీరాలి. అందుకే ఒక మాట, దేవుడి గత కాలంలో నడిపించుకున్న విధానం తలుచుకొని నమ్మకస్తులై తీరడానికి ప్రయత్నం చేయాలి. రెండోదిగా బైబిల్ అధ్యాయంలో చెప్పిన ఒక మాట, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6, 7 దానితో పాటు 12, 11 వచనాలు చదివినప్పుడు ఏం చేయబోతున్నారు? దేవుని యొక్క బిడ్డలు దేవుని పట్ల ఆసక్తి ఉండిన దేవుని బిడ్డలు మెల్లిమెల్లిగా కాంప్రమైజ్ అయిపోతున్నారు. కాంప్రమైజ్ అని మన తెలుగు భాషలో సర్దుకుపోతున్నారు, అడ్జస్ట్ అయిపోతున్నారు. ఆరాధనలు కూడా ఏమైపోయింది? ఏదో అడ్జస్ట్మెంట్ వ్యాపారాలు అయిపోయింది. ఒక కాలంలో ఒక పాట పాడితే 45 నిమిషాలు, గంటన్నర ఆత్మలో దూకిన నువ్వు ఇప్పుడు ఒక అన్నివాస రావడానికి ఎన్ని డబ్బులు కొట్టావు?
డొప్పు పగులుతున్నది కానీ కూకున్నోడే ఒంటికి ఒక సొక్క చెమట రాదు. చెప్పక తప్పదు, కన్నీరు చెమట. నీ ప్రార్థనలో కన్నీరు, నీ ఆరాధన క్రమావళిలో చెమట రాకపోతే నథింగ్, యు ఆర్ డూయింగ్ నో వర్క్. ఏం పని చేయట్లేదు. మా భాషలో చెప్తే పీడిఎఫ్, పని దొంగడి. ఆరాధన విషయంలో పని దొంగడి, దేవుడిని స్తుతించే విషయంలో దాని అర్థం ఆరాధన విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు, సర్దుకుపోయావు. అర్థం కాలేదు. దేవుని బిడ్డలు సర్దుకుపోయారా లేదా అన్నది చూడాలని వాడు ఆరాధన చూడండి, అది ప్రార్థన చూడండి. కొంత ప్రార్థన కూడా యాక్టింగే, ఫుల్ యాక్టింగ్. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థనలో ఉన్న అనుబంధం ఏంది? ప్రార్థన ఎందుకు చేసేది? ప్రార్థన మూలంగా దేవుని దోచుకోవడానిగా? ప్రార్థన నా ఊపిరి, ప్రార్థనగా నేను పిలవబడిన వాడు, ప్రార్థన నాకు దేవునితో సంభాషణ కల్పించేది, ప్రార్థన నాకు ఏం చేసి తీరేది? దైవిక స్వభావములను రూపాంతరం పరిచి తీరేది. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ టు బి కాంప్రమైజ్. అది సర్దుకుపోయే ఒక ప్రణాళిక కాదు. అందుకే కొందరికి ప్రార్థన చేయమని చెప్తే ఎప్పుడు ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఒకడికి ప్రార్థన చేయమని ఇచ్చారు, సమాధి కార్యక్రమంలో ప్రార్థన చేయించారు. దేవా ఇంటికాడ భోజనం పెట్టించండి, దేవా వెళ్ళేటప్పుడు కానుక పెట్టించండి, దేవా ఆ కుటుంబంలో కావాల్సిన సరుకులన్నీ వచ్చేటట్టుగా సహాయం. ఏం చేస్తున్నావు? ఏం పలుకుతున్నావు? ఎప్పుడు ఏం పలకాలు మనం నేర్చుకో. అందుకే యేసయ్య ప్రార్థన ప్రణాళిక నేర్పించింది. మనం ఏం చేసేసారు? దాన్ని బట్టి కూడా ఇవన్నీ బట్టి కొట్టేసేసారు. నీకు అంత బలుపు అలుపు సలుపు అంటే ఆది కాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వాక్యం వరకు బట్టి కొట్టు. దానికి శాతకాన్ని నువ్వు 4 బట్టి కొట్టేసి ఏం చేయకూడదు, యాక్టింగ్ చూపించమాక. నేను చెప్పేది డోంట్ గెట్ కాంప్రమైజ్. ప్రార్థనలో కాంప్రమైజ్ కాకూడదు, ఆరాధనలో కాంప్రమైజ్ కాకూడదు. దేవునికి కొందరికి దేవునికి ఇచ్చిపుచ్చు విషయంలో కాంప్రమైజ్. ఓ లార్డ్, 30,000 రూపాయలు శాలరీ దొరుకుతుంది. మొదటి కానుక దేవునికి ఇచ్చుకోవాలని తెలుసు, దాన్ని నొక్కి తినేస్తాడు. హలో ఉన్నారు నాతో కలిసి? ఇగో రేటు డబ్బుల గురించే పట్టుకున్నాము, డబ్బుల గురించే పట్టుకున్నా. ప్రాబ్లం ఏమైనా ఉందా? ఉంటే మీటింగ్ తర్వాత రండి, కొట్టాలంటే కొట్టండి, పెట్టాలంటే తిట్టండి, ఏం చేయాలో చేసుకెళ్ళిపోండి. నేను చెప్పి రావడానికున్న కారణం తెలుసు, ఏం చేయాలి. నేను డబ్బు విషయంలో ఏమై ఉండి తీరాలి, నమ్మకస్తుడై ఉండి తీరాలి. దేవునికి నేను ఏం చేసేది? ఇచ్చేది. నా దాని అర్థం నా అవసరతల పైన కూడా దేవుడు ఏం చేయొచ్చు, సహాయకుడిగా దిగి వచ్చి తీరవచ్చు. హలో, తెలుసు నేనేమి ఇచ్చుకోవాలి, దశమ భాగం ఇచ్చుకు తీరాలి, కాను గురించి తీరాలి. నా ఇంటికి వచ్చిన సేవకుడైనా, దేవుని పేరట వచ్చిన ఏ వృత్తుడైనా ఆయనను పంపించే బాధ్యత ఒక దేవుని యొక్క బిడ్డ నాదే. పంపించలేకపోతే అక్కడ ఒక బోర్డు రాసి, ఈ ఇంట్లో ఎవరున్నారు, ఈ ఇంట్లో ఒక స్త్రీ చెప్పింది కదా, మేము ఏ కుక్కలండి, మేము కుక్కలం, మీరు ఇక్కడ రాసేయండి కుక్కలు, మేము ఏ కుక్కలమే, అన్యుడన్న కుక్కలమే. దేవుని బిడ్డ అన్న, దేవుని బిడ్డలు అన్న పేరు నుంచి ఇప్పుడు ఎక్కడికి మారిపోయాము? బోర్డు రాసేయండి. ఈ ఇంటికి వస్తే నీకు మంచి నీళ్ళు దొరకదు, ఈ ఇంటికి వస్తే నీకు వికాసం దొరకదు, ఈ ఇంటికి వస్తే నీ గురించి ఏం పరామర్శం లేదు, ఈ ఇంటికి వస్తే నువ్వు వెళ్ళావో వచ్చావో దేని గురించి అడిగే. దట్ మీన్స్ యూ గాట్ కాంప్రమైజ్. సర్దుకుపోయావు. నువ్వు మాత్రం వేరే వాడి ఇంటికి వెళ్తావు, దోచుకు తింటావు. అర్థం కాలే? వేరే వాడి ఇంటికి వెళ్తే అదేదో మీ కంప్లీట్గా ఫీల్ అయిపోతావు. నీ ఇంటికి వచ్చిన నాకు ఆ స్థితిగతి ఇవ్వలేకపోతే ఐ కెన్ సే యూ గాట్ కాంప్రమైజ్. నువ్వు సర్దుకుపోతున్నావు. నీ క్రైస్తవ్యం సర్దుకుపోయేదే. నీ క్రైస్తవ్యం ఏం చేసేది? సర్కస్ లో ఒకడు ఉన్నాడు కదా, మూతికి బాధ కట్టుకొని, మూతంతా రంగు కట్టుకొని ఉన్న యాక్టింగే, పెద్దదేం కాదు. కారణం ఏంటిది? యూ ఆర్ గెటింగ్ కాంప్రమైజ్. సర్దుకుపోతున్నావు. నేను ఒకటింటికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చేసేదానికి, మనకు ఎన్నో ఇళ్ళకి వెళ్ళాం కదా, వారి మంచం నీకిచ్చి వారు గడపలోన పడుకోకుండా ఎక్కడో వీధి బయట పడుకుని, పోయిన రోజు మేము వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి ఇంట్లో, ఆ పాస్టర్ గారు ఆయన పడుకున్న మంచం మనకిచ్చేసి ఆయన నేల దగ్గర పడుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? మేము ఎక్కడ పడుకుంటామని అడుగుతామని చెప్పి ఈ మనిషి మేము పడుకున్నంత వరకు రాలే గది లోపలికి. అక్కడ ఒక మంచం తెచ్చి పెట్టేశాడు. మంచం పెట్టేటప్పుడు మేమేమనుకున్నాం, ఈ మనిషి అక్కడ పడుకుంటాడు కదా,
చూస్తే మా అమ్మ మౌస్ ఉప్పించడానికే మేము పడుకున్న తర్వాత మెల్లిగా సౌండ్ లేకుండా మంచం తీసుకెళ్ళి ఎవడు మంచమో వాడికి ఇచ్చేసి ఈ మనిషి నేల మీద పడుకున్నాడు. మళ్ళీ అదృష్టంగా ఏంటో తెలుసా, పొద్దున మేము లేకముందే ఈ మనిషి అలారం పెట్టి లేచి వెళ్ళిపోయాడు. అర్థం కాలేదు. నేను చెప్పొచ్చే మాట కాంప్రమైజ్ అయినోడు అలా కాదు, ఏ పనికైనా ఏమై ఉండి తీరుతాడు, శ్రద్ధ కలిగేటట్టు ఉండి తీరుతాడు. అందుకే కదా చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తున్నారు, అన్య దేవతలకున్న ప్రణాళికలోకి మెల్లిగా దిగజారిపోయారు. అదే 23వ అధ్యాయంలో చూడండి, దాన్ని 7వ వచనం ఒకసారి గట్టి చదవండి, వినబడాలి అందరికి. మిగిలి ఉన్న ఈ జనులు సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక తోడైపోయింది. ఓకే, వాటిని పూజింపక వాటిని నమస్కరించిరి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో చెప్పుచున్న మాట మీరు చూస్తే 7వ వచనం చెప్తున్నది, do not associate with these nations which remain against you. దాని అర్థం నీతో ఆత్మీక ప్రణాళిక లేని ప్రజలతో ఏం చేయకూడదు. చెప్పలేదు, దేవుని బిడ్డలు కాని జనాంగముతో ఏం చెయ్యకూడదు. సహవాసం చేస్తే ఏమైంది, వారి దేవుళ్ళ పేరు మన నోటిలో వచ్చి తీరుతుంది. అర్థం కాలేదు. కాంప్రమైజ్ ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. కాంప్రమైజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, మెల్లిమెల్లిగా దేవుని బిడ్డలతో ఉన్న అనుబంధం తెగబొట్టేసి, దేవుని బిడ్డలతో ఉన్న అనుబంధం ఎప్పుడు ఉంటుంది, శుక్రవారం ఉంటే ఉంది లేకపోతే లేదు. ఆదివారం మాత్రం పొద్దు దేవుని బిడ్డలతో సహవాసమే, దేవుని బిడ్డలతో సహవాసం, అది 3:30 గంటలే. తర్వాత మొత్తం ఎవరితో సహవాసం, పాస్టర్ గారు బతుకున్నారా, ఆయనకు అసలు ఏదైనా కావాలా, తోటి విశ్వాసి బతుకున్నాడా, ఆయన చచ్చాడు, మళ్ళీ చచ్చేటప్పుడు కూడా దానికి మళ్ళీ ఫోన్ చేయాలి. కాంప్రమైజ్. ఎందుకు ఫోన్ చేయాలి, ఓ బాబు ఈ సమానం ఏదో రీతిగా పూడ్చిపెట్టాలి, మీరు రండి. ఒక మంచి మాట చెప్తా, బతుకుతున్న దేవుని బిడ్డ బాగా ఆలోచించి దేవుని స్తోత్రం చెప్పాలి. నువ్వు సస్తే గొయ్యకి 12,000 రూపాయలు చెప్పుకున్నారండి. బాక్స్ మంచిదైతే 8,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఇక్కడే చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి. సస్తే కొయ్య తప్పడానికి 12,000 రూపాయలు, పెట్టికి 8,000 రూపాయలు, తెచ్చిన బండికి 2,000 రూపాయలు. ఇక్కడ స్టార్ట్ చేయండి. ఎంత అయింది, 22,000 రూపాయలు. వచ్చిన వాళ్ళకి టీలు టిఫిన్లు ఏదో పెట్టాలా, అదో 2,000 రూపాయలు, 24,000 రూపాయలు. చెప్పడం స్టార్ట్ చేయండి. అందరితో ఆగిపోయి వచ్చిన సేవకులకి పంపించి కానుకలు తీరాలంటే ఎలా పోయినా 30,000 ఉండాలి. నన్ను తీసుకెళ్ళిపో, నాన్న కాంపరం నేను చదువుకుపోతానని చెప్పి వాళ్ళకి ముందే చెప్తాను, 30,000 అరేంజ్ చేసి ఇచ్చేసేది. దానికైతే మీరు చచ్చిపోవాలని నేను కోరట్లేదు, బతుకునే దానికన్నా చచ్చేటప్పుడే అధిక ఖర్చు. అందుకే దేవుడికి చెప్పండి, సమయానికి ముందు నేను కాంప్రమైజ్ అయ్యేది, సమయానికి ముందు నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్లో నేనేమై తీరుతా, దేవుని కొరకు జీవించి తీరుతా. అందుకే ఆత్మీయులు అనాత్మీయులతో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆత్మీయులకు ఎప్పుడు ఆత్మీయులే, సంఘం ఎప్పుడు సంఘమే, నీతిమంతులు ఎప్పుడు నీతిమంతులే. దేవునితో సహవాసం చేసిన ఎప్పుడు వారితోనే సహవాసం ఉండాలి. మళ్ళీ మీ కాలు గడికి చెప్తా, మీకు దండ నమస్కారం చేసి చెప్తా, ఆ సంఘముతో ఉన్న అనుబంధం ఏం చెయ్యొద్దు, కాంప్రమైజ్ పరచొద్దు. ఆదివారం మాత్రం వచ్చి ఏమి ఇచ్చే కుష్ఠం వ్యాధి చెందిన కుష్ఠముతో ఇచ్చిన ప్రయోజనం మాకు వద్దు. ఇది పరిశుద్ధమైనది, నీ కొరకు నేను చేసేది, ప్రార్థన చేసేది, నీ కొరకు నేను కృతజ్ఞతలు చెప్పేది, నీతో నేను కాంప్రమైజ్. ఓ మై గాడ్, అన్య దేశస్తులతో అన్య మతస్థులతో అన్యులుగా ఉన్న వారితో డోంట్ గెట్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయితే నీ నోటి మీద వారి దేవతల పేరు చదివి. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యో పేరు మార్చాలా, నాకు తెలియదు, నీ ఆత్మీయతలో నీకు ఆత్మస్పందన కలిగితే మార్చుకో ఉంచుకో, నాకు దాంతో సంబంధం లేదు. నేను మాత్రం ఒక మాటలో స్థిరపడి ఉన్నా, అన్య దేవతల పేరు నా నాలికలో నేను ఏం చెయ్యను. కారణం ఏంటి, యాకోబు పత్రిక చెప్తున్నది, ఏ నోటితో మాధుర్యం వస్తున్నదో అదే నోటితో ఏమి నేను రప్పించి తీరను.
అలాగైతే ఇక్కడ కూకున్న 90% మంది పేర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి. మీరు డిసైడ్ చేసుకునే దానితో నాకు సంబంధం లేదు. దాని అర్థం పేరు ఏమైపోతుంది, నా దగ్గర మీద వచ్చి తీరుతుంది. తర్వాత వైపు చెప్తున్న మాట, ఈవెన్చువల్లీ నీవేమై తీరుతో వారికి గుప్పిట్లో చిక్కుపోతావు. ఎవరి గుప్పిట్లో? అన్య దేవతల గుప్పిట్లో. కాంప్రమైజ్, ఇట్ ఈస్ మేకింగ్ యూ కాంప్రమైజ్. అప్పుడు ఏం చెప్తావు? పర్వాలేదులే, ఓ శుక్రవారం ఎగ్గొట్టేసి బాకీకి వెళ్ళి తినేంత ఏం ప్రాబ్లం, మా ప్రాబ్లం పెట్టలేదు. యూ గాట్ కాంప్రమైజ్. నువ్వేమైపోయావు? సర్దుకుపోయావు. పేడలో పురుగు సర్దుకుపోయినట్టుగా. హలో, పేడ నేలలో సర్దుకుపోయినట్ట, వర్షం నేలలో సర్దుకుపోయినట్టుగా నువ్వు కూడా ఏమైపోయావు? ఉన్న పరిస్థితులు సర్దుకుపోయి తీరావు. అలాగైతే జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? రిమెంబర్ లోతును తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దే గాట్ ఎఫెక్టెడ్. వారికి ఏమైతే ఏరింది? సొదొమ గొమొర్రా పట్టణం వారిని ఏం చేసింది? మెల్లమెల్లగా పిలిచింది. రా 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 అని పిలిచేసరికి లోతు మెల్లిమెల్లిగా ఆత్మీకుల సహవాసం విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి మెల్లిమెల్లిగా కూడా ఏం చేస్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణం వైపు బయలుదేరుతున్నాడు. బైబిల్ చెప్పే మాట, పట్టణస్తులకు ఒక ప్రత్యేకత ఏంటిది? ఆ పట్టణస్తులు దే గాట్ కాంప్రమైజ్. సర్దుకుపోయే బతుకు. ఏ దేవుడు? నా ఇష్టం, నా కష్టం, నేను ఎవరు పేరు చేసుకోవాలి, అది నా ఇష్టం. ఏ దేవుడు ఏమన్నా ఇలా సర్దుకుపోయారు అందరూ. సర్దుకుపోవడం వలన ఏమై తీరింది? పైనుంచి ఏ పడి తీరింది? తాటకం పడి తీరింది. పైనుంచి నిప్పు పడి తీరింది. దానిని అగ్గి ముట్టించుకు తీరడానికి ఎవరు రావాల్సి వచ్చింది? ముగ్గురు రావాల్సి వచ్చింది. సో ఈ పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, కాంప్రమైజ్ వైపు పరిగెడుతున్న దేవుని యొక్క బిడ్డ, ఈ పగటి వేళ దేవదూతగా నేను ఈ సందేశం పట్టి నీ దగ్గరికి వచ్చినది. కాంప్రమైజ్, సర్దుకుపోయే ప్రణాళిక నుంచి బయటికి రా. నీ కొరకు ఒక సొదొమ గొమొర్రా పట్టణం ఎదిగింపబడి తీరడానికి, అగ్గి ముట్టించుకు తీరడానికి దేవదూతల బృందం, యేసుక్రీస్తు వారు రెడీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళకుండా ఈ పగటి వేళ ఈ ఆరాధన కూడిలో నేను అక్కడి నుంచి తప్పించుకు తీరడానికి యెహోషువ చెప్పినదే పదాలు నేను నీకు చెప్పుచున్నాను. అదో సర్దుకుపోమాక. నమ్మకస్తుడిగా ఉండి తీరాలంటే సర్దుకుపోతే అవ్వదు. దీనిని దాటుకుపోయి తీరాలి. దీని మీద ఏదయ్యాలి? దాంట్లో ఒక ప్రవణత దేవుని బిడ్డలకు ఉండి తీరాలి. సో లోతు కుటుంబానికి ఏం కలిగి తీరింది? దాటుకోలేకపోయారు. గొప్ప అద్భుతం కలిగిన మాట ఏంటో తెలుసా? లోతు కుటుంబాన్ని విడిపించుకు తీరడానికి అక్కడక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అబ్రహాము అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ పగటి వేళ కాంప్రమైజ్ అయినా, సర్దుకుపోయినా దేవుని బిడ్డలతో నేను చెప్పే ఒక మాట, నీకు సర్దుకుపోయి ఉన్నావుగా, సర్దుకుపోయే దాంట్లో విడిపించి తీరడానికి శుక్రవారం రోజులు, శుక్ర శని ఆదివారం నెలలు, నెలకొక్కసారి శుక్ర శని ఆదివారం ఎందరో ఇక్కడ తిండి మానేసుకొని సమయం వేర్చుపరుచుకొని నీ కొరకు ఆరగదీసే సమయం, ఆ శరీరాన్ని నలగొట్టుకుంటూ నీ కొరకు ప్రార్థన విజ్ఞాపన మర్చిపోవద్దు. సర్దుకుపోయే నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది. వారి కన్నీరును బతికించింది. వారి ప్రార్థన నీకు క్షేమాభివృద్ధిని చేరింది. వారి సౌకర్యాలు నీ ఇంటికి తెరవబోతుందా? నిన్ను విడిపించి లాగేది. అందులో నీకు పాలిపింపు లేకపోతే అప్పుడప్పుడే నేను ప్రార్థన చేసినోడికి కౌగులించి, క్షమించండి, తప్పైపోయింది, నేను రాలేకపోయాను, నా పరలోక జీవిత గమ్యానికి మీరు సహాయకుడై ఉన్నారుగా, నేను రుణస్థుడై ఉన్నాను నీకు. హలో, అప్పుడప్పుడు భాషల దగ్గరికి వెళ్ళి చెప్పండి, అయ్యా నీతో నేను ఈ సర్దుకుపోయే వ్యాపారంలో నేను ఉన్నాను, ఇందులో నుంచి విముక్తి చెందాలన్న ఆశ ఉంది. మీరు నా కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఇందులో నుంచి నేనేమై తీరాలి? విమోచింపబడి తీరాలి. ఇంటికి దేవదూత వెళ్ళింది. ఎక్కడి నుంచి ఆయన తప్పించడానికి సొదొమ గొమొర్రాలో వచ్చిన ఒక్కరిని ఇలా సర్దుకుపోతే ఆత్మీయతను సర్దుకుపోయి తీరితే బాధపడ్డక నేను చెప్పక తప్పను. ఒక అగ్ని నీ కొరకు రెడీ అయి తీరుతుంది. హలో, ఆ అగ్గికున్న ప్రత్యేకత ఏం ఆగదు. అగ్గి ఆగదు, పురుగు ఓ మై గాడ్, అగ్గి ఆగదు, పురుగు చావు.
మొదటి యోహాను పత్రిక అనుసరించి అయితే మనంతో ఎక్కడ బతికేవాళ్ళము? చీకట్లో బతికేవాళ్ళం. మనకి చీకటి అంటే యమ పండగ. చీకటికి వెలుగుకి ఉన్న తేడా ఏంటో అది చెప్పి మూసేద్దాం. చీకటి మన ప్రత్యేకత తెలుసా? ఎవరిని వెళ్ళి దోచుకున్నా ఎవరికి తెలియదు. హలో, ఊరు మొత్తం చీకటి అయిపోతే దేవుని బిడ్డలకు దొరికి అదృష్టం చూడాలి. దొంగతనం చెయ్యొచ్చు, ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా కెలకొచ్చు, ఎవరిని ఇంట్లోనైనా దూరిపోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. ఎవరికి ఏం చేయదు, కనబడదు. తెలియకపోవడం వదిలేదు, కనబడదు. నీకే కనబడదు. అట్లాంటి యొక్క ప్రవణతలో నీ మీదకి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వెలుగుగా వచ్చినాడు. అర్థం కాలేదు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు వాక్య రూపమైన వెలుగుగా నీ మీద వచ్చి పడేసరికి నీ మీద వెలుతురు వచ్చింది. నీ మీద వెలుతురు వచ్చిన నీకు అర్థమైంది, నా యాక్టివిటీస్ మొత్తం చీకట్లో దోచుకోండి. అర్థం కాలేదనుకోండి. నా ప్రక్రియలు మొత్తం చీకట్లో దోచుకు తినేవాడిని, చీకట్లో దోచుకు సంపాదించేవాడిని, చీకట్లో అన్ని ఫోన్ చేసేవాడిని. నీతి సూర్యుడైన యేసయ్య వాక్యం మూలంగా పరిశుద్ధాత్మ సహాయంలో ఎదిగేసరికి నీ పాపం గురించి నీకేం కలిగింది? అప్పుడే ఒప్పుకున్నాను. ఏమని ఒప్పుకున్నాం? ఐ కిల్డ్ జీసస్. నేను యేసుని చంపాను, నేను యేసుని సిలువెక్కించా, నేను యేసు బట్టను ఉడకించా, నేను యేసు శరీరం మొత్తం చింపుకున్నా. అందరు నా నయమాయంగా చూస్తున్నారు. సింపుల్. నువ్వు చీకట్లో ఉంటే ఏం చేస్తావు? అవన్నీ ఎవరికి చేసినా అది యేసయ్య చేసినట్లే. ఒక్కరు మీరు నాకు తెలుసు, మీరు చాలా మంచోళ్ళు. నాకు అలాగ ఒక్కరు నాకు. మనుషులందరూ ఎవరి మూలంగా పుట్టారు? ఆదామ కులములో పుట్టిన వారు. ఆదామ యొక్క జన్మ క్రమాలలో పుట్టుకొచ్చిన వారందరిలో ఏముంది? పాపం చేసే ప్రవణత ఉంది. నాకు రాలేదు. జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. జన్మ పాపం అంటే నువ్వు పుట్టిందే పాపము. కర్మ పాపం అంటే నీ క్రియలో నిన్నేం చేస్తుంది? పాపం చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. నన్ను కలిసి ఇస్తుందా? ఇప్పుడు నేను ఒక్కటి పీకితే ఇస్తుందా లేదు తెలుస్తుంది. పీకిదంటే ఒక్కడి కొడతే మరి మంచిది కాబట్టి నేను చేయడం. లోపల ఉన్నాడు, బయటకు వచ్చి నన్ను రెండు కొట్టేసి ఉంటాడు. అదో ఆటోమేటిక్ లోన్ ఉన్నాడు, బయటికి జంప్ అవుతున్నప్పుడు నాయన కూల్ తమ్ముడు కూల్ చేస్తాను. అప్పుడే కొందరు యేసు రక్తం జయం, యేసయ్య వాక్యం జయం, యేసయ్య నామం జయం. ఆధారపడే దేనికి? ఆడికి కూల్ అయితే నేను కూల్ అయి. యేసయ్య చనిపోయింది దేని కొరకు? మన జన్మ పాపం కొరకు. బాగా వినండి, బాగా స్తోత్రం చెప్పండి. యేసయ్య శిలువ మరణం పొందినది, పునరుత్థానం పొందినది, నీకు విమోచన ఇచ్చి తీరినది. ఎక్కడి నుంచి? నువ్వు జన్మించిన దగ్గర నుంచి ఆ ఒప్పుకున్న గడియ వరకు. బాగా విని దేవుని స్తోత్రం చెప్పాలి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు నువ్వు ఒప్పుకున్నావు ఆమె సిన్నర్, నేను ఒక ఘోర పాపినను, అప్పటి వరకు ఉన్న దానిని యేసయ్య ఏం చేశారు? జన్మ పాపం అది. అదో అక్కడే నీకు విశ్వాసం కావాల్సి వస్తుంది. కృప ద్వారానే కదా మనం యేసుక్రీస్తుని ద్వారా రక్షణ పొంది తీరింది. ఇట్ వాస్ ఫేవర్. అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప. దాని మూలంగా నువ్వేమై తీరావు, నువ్వెవడో అన్నది నీకు అర్థమై తీరింది. అప్పుడు ఒక నిబంధన చేసుకో, ఇలా వెళ్ళి నేను జీవితాన్ని గడుపుకోను, నేను దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క వాక్య ఉడంబడిక ప్రకారంగా పరిశుద్ధాత్మ నాలో రూపాంతరాన్ని ఇచ్చుకురావాల్సిన వేదికలో నేనేమవ్వాలని కోరుచున్నాను? మారాలని కోరుచున్నాను. దాన్ని నేను రిట్రీవ్ బ్యాక్ అనేది, రిపెండెన్స్ అనేది, నీ పాత సరుకులను వదిలి కొత్త వ్యక్తిత్వముగా, ఏ శిక్షావధి లేని వ్యక్తిగా మారేది. దాని అర్థం దాని తర్వాత నుంచి మనలో ఏం ఉండకూడదు? కర్మ పాపం పని చెయ్యకూడదు. దాని అర్థం దాని తర్వాత దేవుని నమ్ముకున్నాం. కోపం వస్తుంది, రాదని నేను అంటే కోపం వస్తుంది. అది కారణం మన ఇమోషన్కి కూడినది కోపం.
9 నవరసాలు తెలుసు కదా, సినిమా చూసినాక బాగా అడిగి ఉంటుంది. నవరసాలు ఇవన్నీ మన ఇమోషన్సే. ఒక్క సెకండ్లో ఒక వార్త వింటే ఏడుపు వచ్చేది, నొప్పి వచ్చేది, ఇవన్నీ ఇమోషన్స్కి చెందినది. దాని అర్థం ఈ ఇమోషన్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంది. కొందరికి ఆలోచనకు వచ్చిన ఇమోషన్ వచ్చేది, ఎలాగా దొంగలు పడేస్తారు. ఇట్స్ ఆల్ యాక్టివిటీ ఆఫ్ ఎ బాడీ. దేవుడిని ఇమోషనల్ యాక్టివిటీస్ కాదు దేవుడు కోరేది. దాని అర్థం నీకు కోపం వచ్చిన వేళలో ఏం చేయాలి? బైబిల్ వాక్యం చెప్తున్నది, కోపపడకూడి, కోపపడి ఏం చేయకూడదు, పాపం చేసే నాయన వద్దు అన్నారు. నాయన ఊరుకో 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 తమ్ముడు ఊరుకో. నిన్ననేమో ఊరుకు పరచుకోలేకపోతే లోన్ అన్నాడు నిన్నే. హలో, దాని అర్థం కర్మ పాపములకు వేదిక కనిపించకుండా నిన్ను నీవు ఏం చేసేది? స్వాధీనపరచు. వాక్యం కావాలి. ఎట్లాంటి కర్మ పాపం ఆగాలంటే వాడికి ఏం కావాలి? ఆత్మిక మన్నా కావాలి, ఆత్మిక వాక్యం కావాలి. అందుకే విశ్వాసంలో ఎదగడానికి, అందుకే యేసు చెప్పిన ఒక మాట, తొలి మీరు ఎవరు? అడవి ద్రాక్షావల్లి, ఇప్పుడు మీరెవరు? ఫలించుచున్న మంచి ద్రాక్షావల్లి. కారణం ఏంటిది? ఎవరితో నీకు అంటు కలిపారు? ఎవరితో నీకు అంటు కలిపారు? తండ్రి మంచి వ్యవసాయకుడు, యేసయ్య మంచి ద్రాక్షావల్లి, నీకు ఆ వల్లిలో తీగగా. అప్పుడు నువ్వు ఫలం కాస్తున్నావా? నీ చేత ఫలం కాయిస్తున్నావా? ఆలోచించి జపం చెప్పండి. నువ్వు ఫలం కాస్తున్నావా? నీ చేత ఫలం కాయిస్తున్నావా? ఇందులో తేడా రాకూడదు. ఆర్ యూ బేరింగ్ ఫ్రూట్ ఆర్ సంబడి ఈస్ హెల్పింగ్ యూ టు బియర్ ఫ్రూట్? అంటే పడిపోయారు అనుకుంటా. నువ్వు ఫలం కాస్తున్నావా? నువ్వు వేరే కానప్పుడు, నువ్వు సెట్టే కానప్పుడు నువ్వెలా ఫలించేస్తావు? నువ్వు తేగవి. హలో, అప్పుడు ఎవరు మనకి కావాలి? అడగడుగు, నువ్వు లేని రోజు అసలు రోజే కాదయ్యా. ఆయన లేని రోజులు ఎన్ని ఉన్నాయి? ఆ రోజు ఇచ్చిన ఫలం ఎవడు తిన్నాడు? ఓ, సో దాని అర్థం మనకి ఎవరు కావాలి? నిత్యం యేసయ్య కావాలి. యేసయ్య ఉన్నారో లేరో పక్కన ఒక్కడు కొట్టి చూడండి. అవతల ఉన్నోళ్ళు యేసయ్య ఉన్నాడో లేదో ఒక్కడు కొట్టి చూడండి. యేసయ్య ఉంటే ఆ రెస్పాన్స్ తో నీకు అర్థమైపోతుంది. యేసయ్య లేకపోతే కొమ్ములోడు ఉన్నాడని అర్థమైపోతుంది. అందుకే యేసయ్య యు రిమైన్ ఇన్ మీ, నేను నీలో ఉండి తీరుతా. నువ్వు నాలో ఉంటే నేను నీలో ఉండి తీరుతా. వాళ్ళకే కదా, నాలో నీవు, నీలో నేను కలిసి. హలో, దాని అర్థం నువ్వు యేసయ్యని విడిచిన ఆయన విడిపోయాడు. అదే అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే, ఆయన ఫలింపలేని, ఫలింపు లేని, ఫలం కొరకు ఆశ లేని, ఫలముతో సంబంధం ఖాయం చేసుకోలేని తీగలను ఆయన ఏం చేయొచ్చును? నరకొచ్చును. దాని అంతా కొందరు నరికేటప్పుడు నీకు పెయిన్ రావట్లేదు, ఆయన నరికేటప్పుడు నువ్వు రెడీ అయిపో. నా మీద కూడా ఏం పడి తీరొచ్చును, ఏం పడొచ్చి తీరును, కత్తిని పడొచ్చి తీరును. అందుకే పొగడి వేళ క్లించుగా సర్దుకుపోయే జీవితం ఆపండి. నీ మీద ఏం పడొచ్చును, నీ మీద ఏం పడొచ్చు. అది రోగం కావచ్చు, అది అప్పు కలిగిన స్థితిగతి కావచ్చు, అది కుటుంబ పరిస్థితి కావచ్చు, అది ఉద్యోగపర సంబంధమైన విషయాలు కావచ్చు. ఏ విషయంలో దేవుడు నేను కత్తులిస్తున్నాడంటే రెడీ అయిపో. ఇట్ ఈస్ అ సీజన్ ఫర్ యువర్ ఫ్రూట్. ఫలించి తీరడానుకున్నా వేదిక. సో యెహోషువ ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నారు, నాయన మీరు మళ్ళీ దేవుని మీద ఆనుకొని ఫలించండి రా బాబు. అందుకే అధ్యాయం చివరికి 12 నుంచి లాస్ట్ వరకు చదివితే మనం చూడొచ్చు, దేవుని మాట అనుసరించి జీవించిన వాడు ఫలపూర్ణుడు అవుతాడు, దేవుని మాట అనుసరించి జీవించలేని వాడు రెండు ఆప్షన్స్. ఐదర్ యు గెట్ బ్లెస్డ్ ఆర్ యు గెట్ కర్స్డ్. అయితే దీవింపబడి తీరుతావు, శపింపబడి తీరుతావు. అయితే దేవుని మేలు అనుభవిస్తావు, లేకపోతే దేవుని ఉగ్రత. అయితే దేవుని
ఒక మాట. వయసైన ముసలోడు చెప్తున్నాడు, నాయన నేను ముసలోడైపోయి విజయం సాధించి నమ్మకస్తుడుగా నిలబడ్డాను. ఒరే కుర్రోడా, ఒరే యవ్వనస్తుడా, రేపటి ముసలోడా, రేపటి ముసలి తెలుసుకో, నేను నమ్మా, నేను విజయం పొంది తీరా, నేను నమ్మకస్తుడై తీరా. చచ్చే ముందు నేను నీకు చెప్పుతున్నాను, నీ ముసలి నీ యవ్వనం ఇప్పుడే, తర్వాత ముసలి నామే. నేను వెళ్ళినదే పాదలు, నేను వెళ్ళినదే త్రోవలు, విజయం సాధించి నమ్మకస్తులై ఉండి తీరాలి. అదే దేవుని బిడ్డలకి చివరిగా హెచ్చరిక చెప్పొచ్చున్న మాట, అయ్యో దేవుని మీద ఆనుకు తీరండి. దేవుడు నేను ఫలపూర్ణత కోరుచున్నాడు. దేవుడు తన ఆత్మశక్తిని నీ మీద కుమ్మరించి తీరాడు. నమ్మకస్తుడుగా ఉండి తీరండి. షో ద వర్డ్, లోకాన్ని చూపించండి. నేను యేసయ్యతో పాటు నమ్మకస్తుడిని. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి అయితే నాలో కూడా అలాంటి ఒక భేదగతి తెప్పించుకోగలిగిన సమర్థుడు. దానికోసం తయారై తీరుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనం అందరం కూడా దీవించును గాక. ఈ పక్క ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం, చిన్నపిల్లలు నిలబడతారు. సాక్షి